మాజీ రాజ్యసభ సభ్యుడు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. అలాగే వైఎస్ఆర్సీపీలోకి తిరిగి వస్తారన్న ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు జగన్ సన్నిహితుడిగా పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి 2024 ఎన్నికల ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీని వీడారు. జగన్ చుట్టూ ఉన్న కోటరి వల్లే పార్టీకి దూరమయ్యానని, వ్యవసాయం చేసుకుంటూ రాజకీయాలకు దూరంగా ఉంటారని ఆ సమయంలో స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయన మరోసారి జగన్ కోటరిపై విరుచుకుపడ్డారు. జగన్ చుట్టూ ఇప్పటికీ నిబద్ధత లేని వ్యక్తులే ఉన్నారు. వారి మాటలు నమ్మడం వల్లే పార్టీ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంది. ఆ కోటరి వల్లనే నేను ఇప్పటికీ పార్టీకి దూరంగా ఉన్నాను అని మళ్ళీ స్పష్టం చేశారు. అంటే తిరిగి వైఎస్ఆర్సీపీలోకి రావడం అసాధ్యం అన్నట్లే కనిపిస్తూ ఉన్నది. అయితే సాయిరెడ్డి చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెనుచర్చ మొదలుపెట్టాయి. ఆయన మాటల్లో కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు, ఇతర పార్టీల్లో చేరే ప్లాన్ ఇప్పటికైతే లేదు, అవసరం వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తాను అని వ్యాఖ్యానించారు. ఇక్కడే ఆసక్తికర ట్విస్ట్ నెలకొంది. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తనకు గత 20 ఏళ్లుగా అత్యంత సన్నిహిత స్నేహం ఉందని విజయసాయిరెడ్డి గుర్తు చేసుకున్నారు. నేను ఎప్పుడూ పవన్ను విమర్శించలేదు, ఆయనతో నా సంబంధం ఎప్పటికీ మారదు అని ప్రత్యేకంగా పేర్కొన్నారు. అదే సమయంలో సీఎం చంద్రబాబుతోనూ తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని చెప్పడం గమనార్హం. 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి పూర్తిగా దూరంగా ఉంటూ పవన్ కళ్యాణ్తో సన్నిహిత స్నేహాన్ని బయటపెట్టడం, అవసరం వచ్చినప్పుడు అనే మాటలతో రాజకీయ రీఎంట్రీ గురించి మాట్లాడడం, ఇవన్నీ కలిపి రాజకీయ విశ్లేషకులు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. విజయసాయిరెడ్డి జనసేన పార్టీలోకి చేరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్కు ఢిల్లీలో బలమైన నెట్వర్క్ ఉన్న సాయిరెడ్డి వంటి సీనియర్ నేత జనసేనలోకి చేరితే కూటమి మరింత బలోపేతం అవుతుందని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమలో కొత్త ఊపిరి పోస్తుందని చర్చ నడుస్తుంది. ఇదంతా ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. కానీ సాయిరెడ్డి మాటలు జనసేన తలుపులు తన కోసం తెరిచే ఉన్నాయనే సంకేతాలను స్పష్టమిస్తున్నాయి. మరి జనసేనలోకి విజయసాయిరెడ్డి రీఎంట్రీ ఖాయమా? అధికారిక ప్రకటన కోసం రాజకీయ ఆంధ్రప్రదేశ్ ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నది. చూడాలి మరి దీనిపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో.